గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హోమ్ ఓటింగ్ కు సన్నద్ధమవ్వండి. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఈశాన్యం ఎవరి వశం? తీహార్ జైలుకు కేజ్రీవాల్. బంగ్లాదేశ్ లో జోరుగా బాయ్కాట్ ఇండియా. సీనియారిటీ ఉందని నర్సును సర్జన్ చేస్తారా? హైకోర్టు ప్రశ్న. జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్. కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల. రికార్డు స్థాయిలో బంగారం ధరలో పెంపు. వినువీధిలో కనువిందు చేస్తున్న మదర్ ఆఫ్ డ్రాగన్స్. రాజస్థాన్ రాయల్స్ కు వరుసగా 3వ విజయం. వడదెబ్బ నివారణకు ఇలా చేయండి. ఈరోజు వార్తలను చూద్దాం. హోమ్ ఓటింగ్ కు సన్నద్ధమవ్వండి. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. వచ్చే సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా మన రాష్ట్రంలో కల్పిస్తున్న ఇంటి వద్ద నుంచే ఓటింగ్ హక్కుపైన, పోస్టల్ బ్యాలెట్ వినియోగంపైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా అధికారులను సూచించారు. ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునేవారు ముందుగా రిటర్నింగ్ ఆఫీసర్కు ఫారం 12D ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒకసారి ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం పొందితే వారు నేరుగా పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోతారన్న విషయం ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే వారి కోసం వీడియోగ్రాఫర్తో 5 సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వివరించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వివిధ శాఖల ఉద్యోగులు, సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి రిటర్నింగ్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల కలెక్టర్లు హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్లకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, అదనపు సీఈఓ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈశాన్యం ఎవరి వశం? 7 సిస్టర్స్ గా పేరొందిన ఈశాన్య రాష్ట్రాలలో లోక్సభ స్థానాలు తక్కువగానే ఉన్నప్పటికీ దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ 7 రాష్ట్రాలతో పాటు సిక్కింను సోదర రాష్ట్రంగా వ్యవహరిస్తుంటారు. భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, చైనాలతో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న ఈశాన్య రాష్ట్రాలలో అభివృద్ధి ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. కొన్నేళ్లుగా జాతీయ పార్టీలు వాటికి తీవ్రంగా పోటీ ఇస్తున్నాయి. గత 2 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలతో ఈశాన్యంలో పాగా వేసింది. అయితే ఇటీవలి మణిపూర్ మారణకాండ నేపథ్యంలో సమీకరణాలు మారుతున్నాయి. త్రిపురలో కమ్యూనిస్టు కంచుకోటలో ఎట్టకేలకు కాషాయ జెండా ఎగిరింది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త ప్రభావం చూపుతున్నా లోక్సభ పోరులో మాత్రం పూర్తిగా వెనుకబడింది. ఇక కాంగ్రెస్ కంచుకోట అయిన అరుణాచల్ ప్రదేశ్లో ఎట్టకేలకు కమలనాథులు పాగా వేశారు. ఈసారి మొత్తం 60 సీట్లలోనూ బీజేపీ బరిలో ఉంది. సిక్కింలో కూడా లోక్సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ లోకల్ పార్టీలదే పూర్తి హవా. అరుణాచల్, త్రిపురల్లోని 4 సీట్లు బీజేపీవేనని, మణిపూర్లో బీజేపీ కాంగ్రెస్ చెరోటి, మిజోరంలో జేడీపీఎం, నాగాలాండ్లో ఎన్డీపీపీ, సిక్కింలో ఎన్కేఎం, మేఘాలయలో ఎన్పీపీకి 2 సీట్లు దక్కుతాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి. తీహారు జైలుకు కేజ్రీవాల్. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ విధానంలో అక్రమాల కేసులో ఈడీ అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ కోర్టు ఈ నెల 15వ తేదీ దాకా జ్యుడిషియల్ కస్టడీకి పంపుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 21న ఈడీ అరెస్ట్ చేశాక మార్చి 23వ తేదీ దాకా ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ సిటీ కోర్ట్ స్పెషల్ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేయడం తెలిసినదే. తమ విచారణలో కేజ్రీవాల్ ఏమాత్రం సహకరించట్లేదని, మరికొంతకాలం తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరడం, అందుకు కోర్టు సమ్మతిస్తూ ఏప్రిల్ 1వ తేదీ దాకా కస్టడీని పొడిగించడం తెలిసినదే. ఏప్రిల్ 1న
కస్టడీ గడువు ముగియడంతో సోమవారం ఆయనను జడ్జి బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరిచారు. విచారణకు సహకరించని ఆయనను 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదించారు. ఈ వాదనతో ఏకీభవిస్తూ ఏప్రిల్ 15వ తేదీ దాకా జ్యుడిషియల్ కస్టడీకి పంపుతూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. కేజ్రీవాల్ను రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చినప్పుడు ఆప్ మంత్రులు అతీషి, సౌరభ్ భరద్వాజ్, కేజ్రీవాల్ భార్య సునీత అక్కడికి వచ్చారు. కస్టడీలో ఈడీ 11 రోజుల పాటు ప్రశ్నించింది. ఇంకా ప్రశ్నించాల్సింది ఏమీ లేదు. ఆయనను ఇంతవరకు కోర్టు దోషిగా ప్రకటించలేదు. మరి అలాంటప్పుడు జైలుకు ఎందుకు పంపించారు? లోక్సభ ఎన్నికల కోసమే బీజేపీ ఆయన్ను జైలుకు పంపింది అని సునీత ఆరోపించారు. బంగ్లాదేశ్లో జోరుగా బాయ్కాట్ ఇండియా. బంగ్లాదేశ్లో షేక్ హసీనా 4వ విడత ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టాక సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. చీరలు, సుగంధ ద్రవ్యాలు వంటి భారత ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేయాలన్న ప్రచారానికి ప్రతిపక్ష నేతలు మద్దతు ఇస్తున్నారు. భారత ఉత్పత్తులతో నిండిపోయే ఢాకా మార్కెట్లో కొంతకాలంగా వంట నూనె, ప్రాసెస్డ్ ఫుడ్స్, కాస్మెటిక్స్, దుస్తులు వంటి వాటి విక్రయాలు పడిపోయాయి. హసీనాను, ఆమె అవామీ లీగ్ పార్టీని అతిపెద్ద భారత ఉత్పత్తులుగా ప్రతిపక్ష బీఎన్పీ నేతలు అభివర్ణిస్తుండగా ప్రధాని హసీనా భారత వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. తనకెంతో ఇష్టమైన చీరలతోనే ప్రత్యర్థి వాదనను ఆమె ఎదుర్కొంటున్నారు. భారత ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేయాలని ప్రతిపక్ష బీఎన్పీ నేతలు నిజంగా భావిస్తున్నట్లయితే పార్టీ ఆఫీసు ఎదురుగా వాళ్ల భార్యల చీరలకు ఎందుకు నిప్పు పెట్టడం లేదు అని ప్రశ్నించారు. బీఎన్పీ నేతలు వారి భార్యలు భారత్లో చీరలు కొనుక్కొచ్చి బంగ్లాదేశ్లో అమ్ముకుంటున్నారన్నారు. గరం మసాలా, అల్లం వెల్లుల్లి, ఉల్లి తదితర ఎన్నో దినుసుల్ని భారత్ నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. బీఎన్పీ నేతలు భారత సుగంధ ద్రవ్యాలు వాడకుండా వంట చేయగలరా అని ఆమె ప్రశ్నించారు. అలా తినగలమని వారు సమాధానం చెప్పగలరా అని నిలదీశారు. ప్రజల నుంచి దూరమైన ఆ పార్టీ భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎగదోస్తుందని హసీనా ఎదురు చెప్పారు. శిథిలాల దిబ్బగా ఆల్ షిఫా ఆసుపత్రి. నిత్యం వేలాది మందికి వైద్య సేవలు అందించే గాజాలోనే అతిపెద్ద ఆసుపత్రి ఆల్ షిఫా శిథిలాల దిబ్బగా మారిపోయింది. దాదాపు 2 వారాల పాటు ఆసుపత్రిపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. ఆసుపత్రి భవనాన్ని నామరూపాలు లేకుండా నేలమట్టం చేయడంతో పాటు పరిసరాల్లోని పలు భవంతులను కూడా ఇజ్రాయెల్ కూల్చివేసిందని స్థానికులు తెలిపారు. అక్కడంతా మృతదేహాలే పడున్నాయన్నారు. వాటి నుంచి దుర్గంధం వెదజల్లుతోందని వివరించారు. ఐడిఎఫ్ నిరంతర దాడుల నేపథ్యంలో రోగులను ఆల్ అహ్లీ ఆసుపత్రికి తరలించారు. దక్షిణ గాజాలోని నాసిర్ ఆసుపత్రిని ప్రారంభించాలని గాజా ఆరోగ్య శాఖ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు కీలక నేతలు సోమవారం జనసేన పార్టీలో చేరారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమరాపురంలో ఈ చేరికలు చోటు చేసుకున్నాయి. అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన తెదేపా నేత, మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఆయన అనుచరులు, పాలకొండ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి నిమ్మక జయకృష్ణ, రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లె సర్పంచి అరవ శ్రీధర్ అనుచరులు జనసేనలో చేరారు. వీరందరికీ పవన్ కళ్యాణ్ కండువాలు కప్పి ఆహ్వానించారు. కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ. రాష్ట్రంలో 5 లోక్సభ, 114 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పోటీ చేయనున్నారు. కాకినాడ, బాపట్ల నుంచి కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడి శీలం, రాజమహేంద్రవరం నుంచి పిసిసి మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు బరిలోకి దిగనున్నారు. ఢిల్లీలో సోమవారం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం లోక్సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాలకు ఆమోదం తెలిపింది. రికార్డు స్థాయిలో బంగారం ధరలో పెంపు.
బంగారం ధర అనూహ్యంగా పెరిగింది. కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరించాల్సిన స్థాయిలో ఈ పెరుగుదల ఉంది. హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం 71,300కు చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 64,000కు పైగా పలికింది. శనివారం 24 క్యారెట్ల బంగారం ధర 70,300 ఉండేది. పుత్తడి ధర ఇంకా ఎంతకు చేరుతుందో నిపుణులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఈ ఏడాదిలో వడ్డీ రేట్లు తగ్గిస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడం, రూపాయితో పోలిస్తే డాలర్ మారకపు విలువ బాగా పెరగడంతో ఇటీవల కాలంలో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. గత వారం వ్యవధిలోనే అంతర్జాతీయంగా ఔన్సు ధర $2,165 నుంచి $2,255 పెరగటం గమనార్హం. ఈ నెలలో వివాహాది శుభకార్యాలు ముహూర్తాలు ఉండగా పుత్తడి, వెండి ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. సీనియారిటీ ఉందని నర్సును సర్జన్ చేస్తారా? ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపాల్లుగా పదోన్నతి కల్పించే జీవో 76 విషయంలో వివరణ ఇచ్చేందుకు హాజరైన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్కు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ నిర్ణయంతో వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని హెచ్చరించింది. సానుభూతి, సమన్యాయం పేరు చెప్పి విద్యాసంస్థల్లో పదోన్నతులు ఇవ్వడం సరికాదని తేల్చి చెప్పింది. లైబ్రేరియన్లను పుస్తకం కవర్ పేజీపై ఏముందో తెలుస్తుంది కానీ లోపల ఉన్న విషయంపై ఏమి అవగాహన ఉంటుందని ప్రశ్నించింది. పాఠ్యాంశాలపై లైబ్రేరియన్లు, పీడీలకు అవగాహన ఉండదని, వారు ప్రిన్సిపల్లుగా నియమితులైతే విద్యార్థులకు అర్థమయ్యేలా అధ్యాపనం చేయగలుగుతారా అని ప్రశ్నించింది. సీనియారిటీ ఉందన్న కారణంతో నర్సింగ్ సూపరింటెండెంట్కు సర్జన్గా పదోన్నతి కల్పించలేరు కదా అని వ్యాఖ్యానించింది. జీవో 76 విషయంలో లోతుగా పరిశీలన చేయాలని ప్రవీణ్ ప్రకాష్కు సూచించింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఏప్రిల్, మే, జూన్లలో మండే ఎండలు. దేశంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల పాటు ఎండలు మండిపోనున్నాయని, విపరీతమైన వేడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. మధ్య, పశ్చిమ ద్వీపకల్ప విభాగాలలో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మధ్య, పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతాలలో ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ తెలియజేశారు. సాధారణంగా 4 నుంచి 8 రోజుల పాటు వేడిగాలులు వీచేవని, ఈసారి 10 నుంచి 20 రోజుల పాటు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. వినువీధిలో కనువిందు చేస్తున్న మదర్ ఆఫ్ డ్రాగన్స్. 12P పోన్స్ బ్రూక్స్ పెద్ద తోకను తలపించే ధూళిమేఘంతో మెరిసిపోతోంది కనుక ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని మదర్ ఆఫ్ డ్రాగన్స్ అనే ముద్దు పేరుతో పిలుచుకుంటారు. ఇది హేలీ తరహా తోకచుక్క. ఇది కూడా హేలీ మాదిరిగానే దాదాపుగా 71 ఏళ్లకు ఓసారి భూమిపై నుంచి కనిపిస్తుంది. ఈ తోకచుక్క ప్రస్తుతం భూమికి అతి సమీపంగా సాగిపోయే క్రమంలో ఉత్తరార్ధగోళం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. ఏటా నవంబర్ చివరి నుంచి డిసెంబర్ మధ్య దాకా సాగే అంతరిక్షంలో జరిగే వార్షిక ఉల్కాపాతాలకు ఇదే మూల కారణం. అందుకే దీనిని డెవిల్ కామెట్ అని కూడా పిలుస్తుంటారు. ఈ తోకచుక్క మంచు, ధూళి, రాళ్లమయంగా ఉంది. సూర్యునికి సమీపంలోకి వచ్చినప్పుడల్లా మంచు వాయువుగా మారి ఉపరితలం మీది ధూళితో కలిసి మేఘంలా మారి బయటికి వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో దానికి అతిపెద్ద తోకలా కనిపిస్తుంటుంది. ధూళి మేఘం ఆకృతిని బట్టి ఈ తోకచుక్క భూమి నుంచి ఒక్కోసారి అతి ప్రకాశవంతంగా, మరోసారి కనిపించకుండా దర్శనమిస్తుంది. దీనిని పరిశోధించి తోకచుక్కలకు సౌర వ్యవస్థ వికాస క్రమానికి సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన కొత్త సంగతులు కనిపెట్టే పనిలో సైంటిస్టులు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్కు వరుసగా 3వ విజయం. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో పరాజయాల హ్యాట్రిక్ నమోదు చేసింది. వరుసగా 3వ మ్యాచ్లోనూ ఆ జట్టు ఓటమి పాలయ్యింది. సోమవారం జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్
6 వికెట్ల తేడాతో ముంబైను ఓడించి విజయాల హ్యాట్రిక్ సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 21 బంతుల్లో 34, తిలక్ వర్మ 29 బంతుల్లో 32 మాత్రమే పర్వాలేదనిపించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రెంట్ బౌల్ట్ పదునైన బౌలింగ్తో ప్రత్యర్థిని ఆరంభంలోనే దెబ్బతీయగా చాహల్కు కూడా 3 వికెట్లు దక్కాయి. అనంతరం రాజస్థాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లకు 127 పరుగులు చేసి గెలిచింది. రియాన్ పరాగ్ 39 బంతుల్లో 54 నాటౌట్, అర్ధ సెంచరీతో జట్టును గెలిపించాడు. వడదెబ్బ నివారణకు ఇలా చేయండి. ఎండదెబ్బ బారిన పడి బాధపడే కంటే ఆ స్థితి రాకుండా జాగ్రత్త పడడం మేలు. వేసవి వేడి ఎండల ప్రభావానికి గురవకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి. దుస్తులు ధరించే దుస్తులు తేలికగా, గాలి చొరబడేలా, చెమట పీల్చేలా సౌకర్యంగా ఉండాలి. వీలైనంత వరకు తెల్లని దుస్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. సూర్యరశ్మి నేరుగా సోకితే శరీరం తనంతట తాను చల్లబడే స్వభావాన్ని కోల్పోతుంది. కాబట్టి ఎండలో బయటకు వెళ్ళవలసి వస్తే తలకు టోపీ, కళ్లకు చలువాద్దాలు, గొడుగు తప్పనిసరిగా వాడాలి. వైద్యులు సూచించే సన్ స్క్రీన్ వాడడం వల్ల చర్మం కమిలిపోకుండా, పొడిబారకుండా ఉంటుంది. దాహం వేసే వరకు ఆగకుండా గంటకొకసారి నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లతో పాటు కొబ్బరి నీరు, మజ్జిగ కూడా తరచూ తీసుకుంటుండాలి. ఇలా ఒంట్లో నీరు, ఖనిజ లవణాల పరిమాణాన్ని సక్రమంగా ఉంచుకుంటే ఎండ ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ. కాబట్టి ఆ సమయాలలో నీడపట్టునే గడపాలి. వ్యాయామానికి ఎండలేని సమయాలనే కేటాయించుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అరుణాచల్లోని మరో 30 ప్రాంతాలకు చైనా పేర్లు. అరుణాచల్ ప్రదేశ్లో మరో 30 ప్రాంతాలకు చైనా తమ పేర్లతో జాబితా విడుదల చేసింది. అరుణాచల్ను జాగ్నాన్ అని చైనా పిలుస్తుండటం, అది దక్షిణ టిబెట్ భాగమని వాదిస్తుండటం తెలిసినదే. చైనా తాజా చర్యను భారత్ తోసిపుచ్చింది. అరుణాచల్ భారత్లో విడదీయరాని భాగం. కొత్త పేర్లు పెట్టినంత మాత్రాన అది మారదని వ్యాఖ్యానించింది. ఎన్నికల వేళ కఠిన చర్యలు తీసుకోబోం, ఐటీ శాఖ వెల్లడి. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తుది తీర్పు వచ్చేదాకా 3,500 కోట్ల ఆదాయ పన్ను చెల్లింపుల బకాయిల కోసం ఆ పార్టీపై కఠిన చర్యలు దిగబోమని ఐటీ విభాగం సోమవారం కోర్టుకు తెలిపింది. మీరాబాయికి పారిస్ బెర్త్ లాంఛనమే. వరుసగా 3వసారి ఒలింపిక్స్లో పోటీ పడనున్న భారత స్టార్ వెయిట్ లిఫ్టర్. మళ్లీ నెంబర్ 1గా బోపన్న. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ డబుల్స్ ర్యాంకింగ్స్లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న మళ్లీ నెంబర్ 1 ర్యాంకును దక్కించుకున్నాడు. సినెర్ ఖాతాలో మయామి మాస్టర్స్ టైటిల్. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ 3వ ప్రయత్నంలో మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. పంత్కు 12 లక్షల జరిమానా. స్లో ఓవర్ రేట్ కారణంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్కు 12 లక్షల జరిమానా విధించారు. ఆదివారం విశాఖపట్నంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఢిల్లీ హోమ్ మ్యాచ్లో క్యాపిటల్స్ బౌలర్లు నిర్ణీత సమయంలో కోటా ఓవర్లు పూర్తి చేయలేదు. దీంతో ఐపీఎల్ నియమావళి ప్రకారం జట్టు కెప్టెన్ పంత్పై జరిమానా పడింది. ఐపీఎల్లో నేడు బెంగళూరు వర్సెస్ లక్నో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel
Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.